భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ నెలకొంది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతూ సిపిఐ నాయకులు పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించారు. 46వ డివిజన్లో ఓటేసేందుకు ఓ మైనార్టీ మహిళ వెళ్లక దొంగ ఓటు వేయడానికి వచ్చిందని ఆరోపిస్తూ 4 గంటలు పిఎస్లో నిర్బంధించారు. ఇదేమిటని సీఐ సతీష్ కు ఫోన్ చేస్తే దురుసుగా సమాధానం ఇచ్చారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ షాషా ఆరోపించారు. దీంతో సిపిఐ నాయకులు కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. సీఐ సతీష్ వచ్చి తమకు సమాధానం చెప్పాలని, అప్పటి వరకు కదిలేదే లేదంటూ అక్కడే బైఠాయించారు. ఇక ఈ ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. పోలీసులు అధికార కాంగ్రెస్ కు వత్తాసు పలికారని వాళ్లు కూడా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో వంటెద్దు పోకడలు మానుకోవాలని హెచ్చరించారు.